ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశము. మన వాళ్ళు వేరే చోటికెళ్ళి చేసుకుంటున్నారు. వేరే వాళ్ళు ఇక్కడికొచ్చి చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ సోదర భావంతోనో, లేకపోతే బాయి బాయి అనుకుంటూనో చేసుకునే కల్చర్ కూడా మనది తెలంగాణది. అటువంటప్పుడు అవును. మార్వాడీలతో మీకొచ్చిన ఇబ్బందేంటి? ఒక ఇన్సిడెంట్ ఆధారంగా మొత్తం మార్వాడి సమాజాన్ని తప్పుపట్టడము, వాళ్ళని గో బ్యాక్ అనటము ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు అదే మీరంటాం మీ ప్యానెల్ వేదికగా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ప్యానెల్‌లో కూర్చున్నటువంటి పెద్దవాళ్ళకి కూడా అందరికీ తెలియాలి. నాకంటే వయసులో వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఎప్పటినుంచో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, ప్రజా సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు. అనేక ఏమంటారు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు. నేనేం చెప్తున్నానంటే మేడం, ఇది మోండా మార్కెట్‌లో జరగగానే పుట్టినటువంటి ఉద్యమం కాదు మేడం. ఇప్పుడు గతంలో మనం తెలంగాణ ఉద్యమం చూసాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం వచ్చిన తర్వాత దాన్నే ఆధారం చేసుకున్న తర్వాత మళ్ళీ మన దేశ తొలిదేశ ఉద్యమాలు ఎలా వచ్చాయో, ఇది కేవలం మోండా మార్కెట్‌లో ఒక దళితుని కొట్టగానే, ఒక బీసీని కొట్టగానే, ఒక యాదవ్‌ని కొట్టగానే, ఆపడానికి వచ్చిన ఒక ముదిరాజుని కొట్టగానే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయవాదులందరూ లేచి మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు. తెలంగాణ మొదలుపెట్టిన ఉద్యమం అసలే కాదు. కాకపోతే నేను లేవనెత్తినటువంటి ప్రశ్న అక్కడ మా ప్రాంతేతరుడు వచ్చి మా దళితుడి పైన దాడి చేశాడు, మా బీసీ కులాల మీద దాడి చేశాడు, రక్తాన్ని కళ్ళజూశాడు అనేటువంటి నాలో నేను నా ప్రాంతం మీద నింపుకున్నటువంటి ప్రేమని భావోద్వేగం నుంచి వచ్చినట్టు గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది కాల్ నేను ఇస్తే గంట సేపట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సుమారు గంట సేపట్లో ఒక 5-6 లక్షల మందికి రీచ్ అయ్యి నిజమే కదా పక్క రాష్ట్రం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి మన అన్న వాళ్ళనే ఒకటే మన అన్న లాంటి వాళ్ళనే మనం ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సీమాంధ్రులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మార్వాడి గుజరాతీ రాజస్థానీలు మనపైన దాడులు చేయడం ఏంటి, కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో తిట్టడం ఏంటి అనేటువంటి భావన సమాజంలో ఉన్నది. అది కాకుండా ఇప్పుడు నేను ఈ లైన్ మీద ఇప్పటి నుంచే పనిచేయట్లేదు మేడం. 10 ఏళ్ళ నుంచి నేను ఈ లైన్ మీద పనిచేస్తా ఉన్నాను. ఏదైతే కచోరీ, పావుబాజీ, దాల్ బాటి, పానీపూరి ఇటువంటి తిండి ఏదైతే ఉందో అది మా తిండి కాదు. అట్లా అని చెప్పేసి వాళ్ళ తిండిని కూడా మేము అపోజ్ చేయట్లేదు, అవమానించట్లేదు. నెంబర్ 2 బంగ్డీ గింగ్డీ ఇటువంటి కల్చర్ అయితే ఆ కల్చర్ మాది కాదు. అలా అని చెప్పేసి వాళ్ళ కల్చర్ని కూడా మేము అవమానించట్లేదు. కానీ మా సమాజాన్ని ఎటువంటి భావనలోకి నింపుతా ఉన్నారంటే వాళ్ళ పండుగే గొప్పదైనట్టు మా పండుగ ఏమంటారు చిన్నదైనటువంటి భావనలో ఈరోజు చూడండి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే తెలంగాణ వాళ్ళకు పని చేత కాదు తిని తాగుతారు, మేమైతే పొద్దుగాల 5 గంటలకు లేచి వ్యాపారాలు చేసుకుంటాము, మీకు చేత కాదు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? గోల్కొండకు వీళ్ళు ఏమైనా రాళ్ళు మూసిర్రా, చార్మినార్కి ఏమైనా వీళ్ళు సున్నం వేసిర్రా, రామప్ప చెరువులు కట్టిర్రా, కాకతీయులాగా ఏమైనా నాగరికత నిర్మించి నడవడికని ఈ సమాజానికి నేర్పించిరా అనేటువంటి ప్రశ్నలు మేము అప్పుడు సీమాంధ్రులకు కూడా వేశాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వ ఉద్యమం ముఖ్యంగా ఇది వృత్తులు ఏవైతే ఉంటాయో ఉపాధి అంటే వృత్తులు చేసుకున్నటువంటి కులాల ఉపాధి ధ్వంసం అవుతా ఉంది. రోజుకు రోజు కుల వృత్తులు ధ్వంసం అయిపోతా ఉన్నాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా స్వర్ణకారులు ఈ 10 ఏళ్ల కాలంలో 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే బంగారం ఎవరు ఊళ్ళో పెళ్లి చేసుకున్నా లేదంటే ఏదైనా ఫంక్షన్ అయినా తాళి చేసేటువంటి దాన్ని మేమే చేయాలనేటువంటి తీర్మానాన్ని వాళ్ళ గ్రామాలలో చేస్తుంటాయి. ప్రజాస్వామ్యం అందరికీ తెలుసు. వాళ్ళని వెళ్ళిపోమని ఎవరు అని అంటలేదు. వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అన్నదమ్ములా కలిసి ఉండొచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు, స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. వ్యాపారాలని మీరు ఒక వ్యాపారం పెట్టుకుంటే ఓ బంగారం షాప్ పెడతాడు ఓ మార్వాడి అన్న, తర్వాత ఏం చేస్తాడు ఇంకో పక్కన వాళ్ళ తమ్మున్నో అన్ననో వాళ్ళ ఊరాయనో తీసుకొచ్చి మళ్ళీ ఇంకో వెండి దుకాణం పెడతాడు. ఎలా పెడతాడో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్వాడి అన్న తెలంగాణలో 1 లక్ష రూపాయలు ఒక షెల్టర్కి ఇస్తాడు. తెలుగు ఆయన వచ్చేసి ఏం చేస్తాడు, అన్న షెల్టర్ ఇస్తామని అడిగితే ఆల్రెడీ 1 లక్ష రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నాడు బ్రదర్ అంటే ఆయనతో తెలుగు ఆయన పోటీ పడలేడు వ్యాపారుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను నేనంటే ధనం వాళ్ళ దగ్గర ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర యూనిటీ ఉన్నమాట వాస్తవం. అలా అని మా దగ్గర యూనిటీ లేదని కాదు. మా వాళ్ళకు ఒక జాతీయ ముసుకేసి ఇప్పుడు వీళ్ళు అంటా ఉన్నారు కదా హిందువుల మధ్య చీలిక, వాళ్ళ మధ్య చీలిక, వీళ్ళ మధ్య చీలిక, ఇదే ఈ భావనలో మనల్ని నింపి ఇక్కడ ఉన్నటువంటి సంపదని గుజరాత్, రాజస్థాన్ మార్వాడి పెట్టుబడిదారులు గుంజుకోపోవాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది మేడం. ఈ కుట్రను పసిగట్టి మేము బట్టబయలు చేసాం. ఇక్కడి నుంచి మొదలైంది. వాస్తవమా కదా ప్యానల్ ఉన్న పెద్దలు చెప్పాలి. కానీ శ్యామ్ గారు మొన్న హేమంత్ అని మనకి గ్రేటర్ హైదరాబాద్ మార్వాడి యూత్ ప్రెసిడెంట్ ఆయనతో మాట్లాడాం. మీరు ఆ రోజు ఫోన్ ఇన్లో వచ్చారు. అఫ్కోర్స్ మీరు అది వినలేదు కాబట్టి ఆయన వర్షన్ నేను చెప్తాను. ఆయన ఏం చెప్తున్నారు, మేము ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరిగాము, ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్టిసిపేట్ చేశాము. తెలంగాణ వ్యాపారం చేసుకోవటం కాదు, వాటి కల్చర్ మీద కానివ్వండి, ఇక్కడ మనుషుల మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మాకు ప్రేమ అభిమానాలు ఉన్నాయి, ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉన్నాము అనేది వాళ్ళ వాదన.
అదే మేడం, ఇప్పుడు హేమంత్ అన్న నమస్తే అన్న. మిమ్మల్ని మేము వెళ్ళిపోని అంటలే అన్న, మీరంటే మాకు వ్యక్తిగత కోపమే లేదు. ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తే, జులుం చెలాయించాలని చూస్తే మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసాం. మేమేమంటున్నాం, మీరు వ్యాపారాలు పెట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి, మేము వద్దనంటలే. మా కొట్లాట మీతోనే కాదు, మా పంచాయతీ మీతోనే కాదు, ప్రభుత్వం దృష్టికి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రభుత్వంతో కొట్లాడాలనుకుంటున్నాం. అంతే తప్ప హేమంత్ మార్వాడి వాళ్ళతోనో, గుజరాత్ వాళ్ళతోనో, రాజస్థాన్ వాళ్ళతోనో వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ మాకు లేదు. మేము వాళ్ళతో పెట్టుకోము కూడా. ఎందుకంటే చూడండి, ఒక ఆయన నాతో మాట్లాడుతూ, నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు, నన్ను అమ్మని తిడతారు, అక్కని తిడతారు, చెల్లెని తిడతారు. యాక్చువల్ అదే అడగబోయాను. ఈ విషయంలో మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీడియాలో చాలా మంది మార్వాడీలకు సంబంధించిన వాళ్ళు మీకు ఫోన్ కాల్స్ చేశారని, బెదిరించారని కూడా వింటున్నాము. వాస్తవమేనా? మీకు వస్తున్నాయి కాల్స్? మేడం, ఇప్పుడు నన్ను చంపుతా అంటున్నారు. సరే చంపుకోమని నేను వద్దంటలే. నేను ఒక్క మార్వాడి అన్నను కూడా, ఒక్క మార్వాడి అక్కని కూడా పరుష పదజాలం వాడలే. సోషల్ మీడియాలో నా మీద తప్పుడు ప్రచారాలు, మా అమ్మ తిట్టుడు, నన్ను తిట్టుడు, అందరు ఇంటూ తిట్టాను. మేము బాగా ఎన్ని తిట్లని తింటాం. ఎందుకంటే ఈ నేల కోసం శ్రీకాంతాచారి ఈ నేల కోసం చనిపోయాడు. ఎందుకు? మా కేసీఆర్ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, ఇంకో రాజకీయ పార్టీ కోసమో చచ్చిపోలేదు. శ్రీకాంతాచారి అనేటోడు మా మా తెలంగాణ ప్రజల కోసం చనిపోయాడు, మా భావి తరాల కోసం చనిపోయాడు. ఒక్క శ్రీకాంతాచారి కాదు మేడం, అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు ఈ నేల కోసం. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఈ నేలను తీసుకొని పోయి గుజరాత్, రాజస్థాన్, మార్వాడి పెట్టుబడిదారుల చేతులు పెట్టాలా? కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండ్స్ ఇస్తారేమో, వాళ్ళ పక్షాన్ని చేరారు, చేరుకోమనండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వచ్చేటువంటి ఏ ఎన్నికలు ఉన్నా సరే ప్రజాక్షేత్రంలో ప్రజల బుద్ధి చెప్తారు. కానీ ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు మాకు లేవు. వాళ్ళకు రాజకీయ పార్టీలకు ఉన్నాయి, మార్వాడీలకు, రాజస్థాన్లో వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే చేసుకోమండి, కాదండి. కానీ మీరు దాడుల్ని ప్రోత్సహిస్తా ఉన్నారా? ఇదే మీ వైఖరా? చెప్పండి. దాడుల్ని ఖండిస్తా ఉన్నారా? కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషించారా లేదా? బలవంతంగా భాషను మాట్లాడమంటా ఉన్నారు. నా మాతృభాష తెలంగాణ యాస భాష అండి. మా భాష మీద కూడా, మా భాషలో సగం ఉర్దూ ఉంటుంది, సగం కన్నడ ఉంటుంది, సగం మరాఠీ ఉంటుంది. ఇవన్నీ కలగలిపినటువంటి ఒక కలగూర గంప లాంటిది కదా మా భాష. మా భాషని మేము బ్రతికించుకుంటాం. ఇది ఎక్కడ దుర్మార్గం? మీకు చూడండి, ఎక్కడ తెలంగాణలోనే హైదరాబాద్ జగదీష్ మన కోటిలో కూడా గుజరాత్ గల్లీ ఉంటుంది మేడం. గల్లీ పేరే గుజరాత్ గల్లీ. మా తెలంగాణ మా గుజరాత్లో మా తెలంగాణ గల్లీ ఉందా? మేము ఎప్పుడైనా అడిగామా? ఆ గల్లీకి శ్రీకాంతాచారి పేరు, లేకపోతే జయశంకర్ సార్ పేరు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలని మేము ఎప్పుడో డిమాండ్ చేశాం. కాబట్టి పేర్లు మారుస్తా ఉన్నారు, గ్రామాలలో చొరబడతా ఉన్నారు, అన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలని స్థానిక కులాల ధ్వంసం చేస్తా ఉన్నారు అనేటువంటి వాదన ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వచ్చింది మేడం? నేను సింపుల్ ఒకటే చెప్తున్నాను. తెలంగాణ శామ్ అనేటైనా తెలంగాణ వాది, ఒక తెలంగాణ ఉద్యమకారుడు అనుకుందాం. ఎందుకు ఇది ఇంత బలం వచ్చింది? మనం సహజంగా అక్కడ ప్యానల్ ఉన్న పెద్దలు కూడా ఆలోచించారు కదా. దీనికి ఊపిరి ఉంది, ఇది అన్యాయం జరుగుతుంది అనేటువంటి దీనికి ఉంది మేడం. ఎందుకంటే నేను పోస్ట్ రాశా, తెలంగాణలో గ్రామాలలో రోడ్డు లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మారవాడి కొట్టు లేనటువంటి గ్రామం లేదు. చెరువుల చేపలు పట్టుడు తప్ప, చేళ్ల తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ చేసేసారు వీళ్ళు. మీరు చేయొద్దని అంటలే, కానీ కులాల రోడ్లకే కదా. నాయ బ్రాహ్మణులు బీహార్, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు మా పనిని దొంగలిస్తా ఉన్నారు మాటల పేరుతోనని ఇంద్ర పార్కు దగ్గర ధర్నా చేశారు మన నాయ బ్రాహ్మణ అన్నలు. మరి ఏం సమాధానం చెప్తాం వీళ్ళకు? వీళ్ళు కాదా హిందువులు? సరే శ్యామ్ గారు, రాజకీయాల కోసం రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, ఒక నిమిషం శ్యామ్ గారు, రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతున్నారు కొంతమంది అని అంటున్నారు. మీకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదా? మీ వెనక ఏ రాజకీయ పార్టీలు లేవా? అంటే మేడం, ప్రతి ఒక్క చెప్తాను నా వెనకాల ఇప్పుడు నేను అదే స్పష్టంగా చెప్పాను మేడం. అప్పుడు కూడా చెప్పా, నాది దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదిక అనో సంఘం ఉంటుంది. ఇప్పుడు ప్రతి కులం ఉంటుంది, కుల సంఘం ఉంటుంది, మతం ఉంటుంది, మత సంఘం ఉంటుంది, ఆయన ఏదో రాజకీయ పార్టీలో ఉంటాడు. కానీ ఇది రాజకీయ ప్లాట్ఫామ్ నుంచి మేము ఉద్యమం చేయట్లే. ఒకవేళ నిజంగా రాజకీయ పార్టీగానే మేము డిమాండ్ పెట్టామనుకో, మా డిమాండ్ లో నిజాయితీ ఉందా లేదా? వాళ్ళు అన్నట్టు రాజకీయ పార్టీగానే పెట్టామనుకుందాం, మా డిమాండ్ లో నిజాయితీ ఉందా లేదా? ఇది జరుగుతున్న వాస్తవమా కాదా? స్వర్ణకారులు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? సబ్బండ కులాలు ఈ రోజు రోధిస్తున్నారా లేదా? ఈ రోజు గ్రామాల నార్త్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు పాకిపోయారా లేదా? ఈ వాస్తవాలు కాదా? ఒకవేళ వాళ్ళు అన్నట్టే అనుకుంటే, నేను లేదన్నా వాళ్ళు బురదేస్తారు, ఒకవేళ చేసినా పర్వాలేదు. ఎందుకు ఇంత బలం వచ్చింది ఉద్యమానికి చెప్పండి. రైట్ శామ్ గారు, మీకు రాజకీయాలతో సంబంధం లేదు అంటే ఒక ఫోటో సోషల్ మీడియాలో మీదే వస్తుంది, దానికి సమాధానం చెప్పండి. మీ మాటిస్తున్నా సికింద్రాబాద్ భవితకు అండగా ఉంటానని. కుండ గుర్తు మీ పార్టీకి సంబంధించింది. కామ్రేడ్ తెలంగాణ శామ్, పగిడిపల్లి శాంసన్, మీ పూర్తి పేరు పగిడిపల్లి శాంసన్, విముక్త చిరుతల కచ్చి పార్టీ. ఓకే, సో శాంసన్ తండ్రి పేరు రాజమల్లి కూడా ఉంది, చదవండి.
నాకు వచ్చిన పోస్ట్ మాత్రమే నాకు తెలుసు, మీ డీటెయిల్స్ మాత్రం నాకు తెలుసు. సోషల్ మీడియాలో ఏదైతే మీ గురించిన విషయాలు వస్తున్నాయో, చక్కర్లు కొడుతున్నాయో, ఆ పోస్ట్ మాత్రమే నా దగ్గర ఉంది. దాంట్లో మీది కుండ గుర్తుకు ఉంది. పార్టీ పేరు వచ్చి విముక్త చిరుతల కచ్చి పార్టీ, మొత్తం పేరు పగిడిపల్లి శాంసన్. సో శాంసన్ ఈ పేరు దగ్గరే వస్తుంది. ఇంకొక మతానికి సంబంధించిన శామ్ అనే ముసుగుతో ఇవాళ హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు. ఇవాళ ఫేక్ గా వచ్చి బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు అని. మా తండ్రి పేరు రాజమల్లు, RAJAMALLU. మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీపు. మాది సొంతూరు వరంగల్ సరిహద్దు ప్రాంతం బయ్యారము. నేను తెలంగాణ ఉద్యమంలో నరనరాన తెలంగాణ ఉద్యమాన్ని నింపుకొని తెలంగాణ శ్యామ్గా అంటే నన్ను పిలిచేవారు. నా బండి వెనకాల ఇప్పటికీ తెలంగాణ ఉంటుంది. మా నాయన మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ కాశిం గారు ఉన్నారు. కాశిం గారు ముస్లిమా? స్టాలిన్ అని ఉన్నారు. స్టాలిన్ గారు ఏమన్నా వేరే దానికి పేరుతో సంబంధం లేదు మేడం. వీళ్ళంతా తప్పుడు. ఒకవేళ నిజంగా హిందూ ముస్లిం అనుకుంటే రేపు అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటా. వీళ్ళు ఏం చెప్తా చేస్తా. ఉద్యమంలో భాగం అవుతారా చెప్పండి? నేనేమన్నా వీళ్ళనేమన్నా చర్చికి తీసుకుపోయి నేను ఎప్పుడు పోను. నేను చర్చికి పోలే. ఏమంటారు ఇదే మత ప్రచారం చేసినోని కాదు. నాకు సంబంధమే లేదు. నేను నా సమ్మక్క సారక్క వీరవనితల్ని కొలిసేటోని, అదే కంకణం కట్టుకున్నోని. ఆ సమ్మక్క సారక్కల్ని ముక్కుతాము, బతుకమ్మ పండుగ చేస్తాము, బోనాల పండుగ చేస్తాము. మా తెలంగాణ ప్రాంతీయ కల్చర్ ఏదైతుందో దాన్నే బలపరుస్తాం. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి. ఇలా బురద వేసి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రీగా ప్రచారం చేస్తా అంటే చేయనియండి. ఆర్ఎస్ఎస్ తిరుగుతా ఉన్నారు, నచ్చితనియండి. శాంసన్ అలియాస్ శామ్ తెలంగాణ ఎట్లా యాడ్ అయింది? ముందర తెలంగాణ ఎందుకు వచ్చింది? ఇదే అడిగారు, బాగున్నది. ఇప్పుడు ఏదో సమ్ కిరణ్ కుమార్ హిందూ, లేకపోతే ఇంకొక కాంగ్రెస్, ఇంకొక BRS అని ఎలా పెట్టుకుంటాడో, తెలంగాణ ఉద్యమంలో మేము పిచ్చిగా ఛాయ్ అమ్మే దగ్గర ప్రతి దగ్గర చర్చ చేసేవాళ్ళం. యాడి మీద తెలంగాణ అంటుండే. ఇది తెలంగాణ శ్యామ్ రాబాయ్ అని అంటుండే. ప్రజలు ఇచ్చినటువంటి పేరునే తెలంగాణ పిచ్చిగా నన్ను అలాగే పిలిచేవాళ్ళు అందరూ. నేను అలాగే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళలోనే స్టూడియోలో ఉన్న వాళ్ళే మున్నూరు రవి గారు ఉద్యమకారులే, కానీ ఆయన ఎక్కడా కూడా తెలంగాణ తగిలించుకోలేదు, తెలంగాణ రవి అనలేదు. చర్చ ఎక్కడికో పోతుంది, అందరికి మీ ఛానల్ వేదికగా తెలియాలి. నేనేమంటున్నాను మేడం, అదే కావాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ విఠల్ ఉన్నాడు, తెలంగాణ సుధాకర్ ఉన్నాడు, శాఖపతి తెలంగాణ ఉన్నాడు. దాంతో సమస్య. నేనేమంటున్నా, మీరు ఇప్పుడు నా నార్త్ గుజరాతీ మన మార్వాడి పెట్టుబడిదారుల వైపు ఉన్నారా, తెలంగాణ ఉత్పత్తి కులాల వైపు ఉన్నారా? వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కులాలని లేవనెత్తున్న వైశ్య సంఘాలు కానీ ఈరోజు పంచవృత్తులండి. వీళ్ళు ఏం మాట్లాడతారు? పోతులూరు వీర బ్రహ్మం గారి వారసులు ఏళ్ళు నరికేశారండి. ఇక్కడ తూప్రాన్ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. నకిలీ వస్తువులు అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయండి. మహబూబాబాద్ లో పైపులు అమ్మారని, కర్నూలులో మొన్న మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఏదో బంధుకు పిలుపునిస్తే తీర్మానం చేసుకొని మళ్ళీ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. కాబట్టి ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన మేడం. చర్చను ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తున్నారు. అది తప్పుడు వాదన. చర్చ ఎక్కడికి పోవట్లేదు. అంటే మీ గురించి సోషల్ మీడియాలో వస్తున్నాయి, మీ వెనక కొన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు ఉండి నడిపిస్తున్నాయి అన్నారు అనేది వస్తుంది. కాబట్టి దాని గురించి నేను క్లారిటీ కోసం ఇవన్నీ అడిగాను శామ్ గారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు దాడులు చేపించింది ఆ రాజకీయ పార్టీనేనా? దాడులు చేపించింది, రక్తాన్ని కళ్ళ చూసింది, లేకపోతే ఏమంటారు ఆ దళితుని కులం పేరుతో దూషించింది, బీసీని కొట్టింది, యాదవ్ కొట్టింది, ఏ రాజకీయ పార్టీ అయితే ఏమంటారు సమర్థిస్తుందో ఆ రాజకీయ పార్టీ చేయించిందా? చెప్పండి, సమాధానం చెప్పాలి. రైట్, అడుగుదాం, అవి కూడా మాట్లాడదాం. సో యాదగిరి గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ విషయంలో మార్వాడి గోబ్యాక్ అనే విషయంలో, సరే మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాము అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరే వాళ్ళ వెనకుండే నడిపిస్తున్నారు, అసలు ఈ ఉద్యమానికి ఆద్యం పోస్తుందే బీఆర్ఎస్ పార్టీ అనే ఒక సరికొత్త వాదన కూడా వినిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మనం కూడా ఇందాక నేను అన్నట్టు చాలామంది మన వాళ్ళు ఇక్కడ ఇతర రాష్ట్రాలకే కాకుండా వేరే దేశాలకు వెళ్ళి కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వాటిల్లో రాణిస్తున్నారు, అన్నీ ఉన్నారు. అట్లాంటప్పుడు అట్లనే వాళ్ళు కూడా రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళ మీద అభ్యంతరాలు ఏంటి? సడన్గా ఎందుకు ఇంత ఉద్యమం లేపుతున్నారు? ఇవన్నీ కూడా. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. మార్వాడి గోబ్యాక్ అనేది గతంలో టీఆర్ఎస్